టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఇప్పుడే నైట్ డ్యూటీ నుంచి వచ్చాను అనమాట. ఎందుకు బ్లాగ్స్ చేయట్లేదని చాలా మంది అడుగుతున్నారు. ఆల్రెడీ హోమ్ టూర్ మీరు అంతా చూసేసారు. అమ్మ వచ్చినప్పుడు మిగతాదంతా రైట్. కాకపోతే కొంచెం టీ పెట్టుకొని మాట్లాడతాను. సో ఇదే నా కిచెన్. అసలు ఏం అనుకోకండి, ఇలాగే ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడే వచ్చాను కదా నైట్ డ్యూటీ నుంచి. సో ఇప్పుడు జయ వస్తుంది. జయ వచ్చిన తర్వాత ఇలా చిటికలు అయిపోతుంది. సో మనం డ్యూటీ చేసుకొని మళ్ళీ ఇవన్నీ చెయ్యాలి అంటే నాతో కష్టం. చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ. సో ఈ ఇంట్లోని నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే మనకి మొత్తం అంతా చాలా మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎన్నిసార్లు ఈ మ్యాటీలు ఉతికించి పెట్టినా వర్షం వచ్చినప్పుడు అల్లా ఇవన్నీ తడిచిపోతూ ఉంటాయి. పాప మా జయ మళ్ళీ ఉతుకుతూ ఉంటుంది. సో ఎందుకు బట్టలు ఉతికిస్తున్నాను అంటే యాక్చువల్గా వైజాగ్లో మీ అందరికీ ఇల్లు తెలుసు. అందులో ఎన్ని సామాన్లు ఉంటే ఎంత చెత్త ఉంటుందో కూడా తెలుసు. లిటరలీ నేను వచ్చి ఇక్కడికి నవంబర్ వస్తే 1 year అయిపోతుంది. 1 year అయిపోతుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ ఇన్ని చెప్పులు, మళ్ళీ ఇన్ని బట్టలు. నా వాషింగ్ మిషన్ ఏమైందో నాకు తెలీదు. ఈ క్లిప్ ఉంది కదా, ఈ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. దానివల్ల వాషింగ్ మిషనే వాడటం అవ్వట్లేదు. సో అప్పుడప్పుడు ఒక అంకుల్ వచ్చి ఉతుకుతారు తెలుసా. ఇక్కడ చాలా బాగా ఉతుకుతారు. కానీ అంకుల్ని చూస్తే నాకు మమ్మీ కూడా ఈ ఏజ్లో కూడా ఇంత కష్టపడుతున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే నేను కష్టపడలేను. ఇన్ని బట్టలను ఉతుకుతా నడువులోకి వచ్చిపోతాను బేగా. అంటే మీరు ఎలాగో ఒకటే మాట్లాడతారు, అక్క ఇల్లు సర్దుకోవచ్చు కదా, అక్క ఇల్లు సర్దుకోవచ్చు కదా. ఈ ఎక్కడి నుంచి వచ్చాయో ఇన్ని బట్టలు నిజంగా నాకు తెలియట్లే. ఈవెంట్కి బట్టలు కొని ఇప్పుడు అంటే మీరు ఈ మధ్య ఎక్కువ ఈ డ్రెస్సుల్లో చూస్తున్నారు. ఎందుకంటే డ్యూటీకి నా దగ్గర ఉన్న బట్టలు వేసుకొని వెళ్ళలేను, అందుకే మళ్ళీ బట్టలు కొన్నాను. సో ఇవన్నీ అవే. ఇవేమో ఈ బీర్వాలోని ఈవెంట్ బట్టలే అన్నీ. అక్క ఇవ్వచ్చు కదా అని అడగండి. అవన్నీ ఒక్కొక్కసారి వేసినవే. నేను ఇంకా అంటే సేల్ చేయలేను నేను మాక్సిమం బట్టలు ఎక్కువ. ఇది వచ్చేసి నా కూలర్. సౌండ్ ఎక్కువ, కూలింగ్ తక్కువ. ఏమనుకోకండి, నేను వద్దు అని చెప్పినా కొన్నాను. ఎంత 12,000 అనుకుంటా. ఇంకొక 3-4 పెడితే ఏసీ వద్దునేమో నాకు తెలిసి ఎండాకాలానికి. ఇది మా అమ్మ ఎంత ఇష్టంగా కొనుక్కున్న టీవీ. మా అమ్మ దగ్గర లేకుండా నా దగ్గర ఉంది. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఈ 8 నెలల్లోని 9 months లోని 9,000 times సర్దుంటాను, 90,000 times సర్దిచ్చుంటాను. స్టిల్ ఇది ఇలాగే తగలడుతుంది. ఎందుకో నాకు తెలీదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేశాను. అంటే ఇప్పుడు అంటే లాస్ట్ టైం నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక నెయ్యి వీడియో పెట్టాను అనమాట. దానికి ఎంత రీచ్ వచ్చిందంటే 1 dayలో 1 million వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మౌని వాళ్ళు వెళ్ళిందా లేకపోతే నెయ్యి వాళ్ళు వెళ్ళిందా? సో అందుకే మౌని కాల్ చేసి అడిగాను, మౌని వీడియో తీసుకొచ్చా అని చెప్పి రా అన్నది. సో మా ఓనర్స్ కూడా పరిచయం చేస్తాను. ఓనర్స్ అంటే 1 year నుంచి ఇది పూసలా ఉంటది కదా. ఎంత మంచిగా అంటే ఏమైనా నాకు వంట రాదు కదా, ఏమైనా వండుకోలేకపోతే ఇస్తారు. ప్రతి పండక్కి నాకు ఇస్తారు. అండ్ వాళ్ళ ఇంట్లో నాకు ఒక సినిమా ఉంటది కదా, ఏ సినిమా, అమ్మో 1వ తారీఖు. ఆ సినిమాలో లాస్ట్లో ఒక కన్క్లూజన్ ఉంటుంది చూడండి, అందరూ వర్క్ చేయాలి అప్పుడే హౌస్ హ్యాపీగా రిచెస్ట్గా ఉండగలమని. సో వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక వర్క్. అంకుల్ స్టిల్ ఇప్పటికీ వర్క్ చేస్తారు. ఆంటీ రోజు ఆవుల్ని కట్టి, అసలు 4 ఆవులు ఉన్నాయి కానీ వాకిళ్ళు ఎంత బాగుంటుంది తెలుసా. అసలు కచ్చిగా ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. సో అందరినీ చూపిస్తాను మీకు. అదే నా వ్లాగ్. అంటే తర్వాత నుంచి ఇంకా వ్లాగ్స్, పబ్లిక్ రియాక్షన్స్. ఎందుకంటే నేను ఈ పల్లెటూరులోని ఏమీ చేయలేకపోతున్నాను ఫ్యామిలీ వ్లాగ్స్. ఎందుకంటే ఫ్యామిలీ వైజాగ్లో ఉంది, నేను ఇక్కడ ఉంటున్నాను. ఎందుకు అని అడిగారు కదా. సో నేను జాబ్ చేయడం వల్ల, స్టాఫ్ నర్స్ కింద జాబ్ చేయడం వల్ల నాకు ఇటుపక్క సెక్టర్ రావడం వల్ల ఇటు రూరల్ ఏరియాకి వచ్చాను నేను. ఆల్రెడీ 1 year అయిపోతుంది. ఈ విషయం ఎవరికి చెప్పలేదు. ఎందుకు అంటే తెలిసిందే కదా, నరుడి కంటికి నల్లరాయినా బద్దలైపోతుంది.
సో నా విషయంలో అయితే ఇంకా నాకు బేగా తగులుతుంది. సో అందుకే అయినోళ్ళకి కూడా ఇంకా అసలు చాలా మటుకు తెలియదు. సో మీరు కూడా అంత పట్టించుకోకండి. వ్లాగ్స్ చేస్తే చూడండి అంతే, నేను ఇష్టపడిన వాళ్ళు అంతే తప్ప క్వశ్చన్లు అడిగి నన్ను జడ్జ్ చేయకండి ప్లీజ్. శ్రీను గారు హాయ్ చెప్పండి. సో ఈయన శ్రీను గారు పెద్ద అబ్బాయి. వీళ్ళు మిస్సెస్ని చూపిస్తాను నేను. అయ్యో బట్లకి దాని కప్పు. ఈడెప్పుడు ఎందుకు వచ్చారా నువ్వు? ఎందుకు వచ్చారా? మొన్న వచ్చావా? గుడ్ బాయ్. అది సో శ్రీను గారు అలా ఆవిడ మౌని నిజం కాదు, నీ వల్లే వ్యూస్ వెళ్ళాయి ఏంటి? 2 మిలియన్ వ్యూస్ వీడియో. అందులో అసలు నేను కనిపించలేదు. రాము గారు ఏది మీ మొహదర్శనం ఇస్తారా ఒకసారి? చూపి అబ్బా, మొహమే కదా చూపిమన్నాను నిన్ను. ఇగో ఈయన రాము గారు, ఈ ఇంట్లో మనకి యాంటీ అన్నమాట, చిన్న అబ్బాయి. ఇగో ఈవిడ కూడా యాంటీయే. అంకుల్ మంచోళ్ళు. ఇగో మా మౌని చాలా చాలా మంచిది. కాదు కదా, రాము గారి వాళ్ళ మిస్సెస్ కీర్తి అన్నమాట. డెలివరీకి వెళ్ళారు, దాన్ని వస్తే చూపిస్తాను. అది ఎంత సైకో సాడిస్ట్ అంటే నేను చెప్పాలనుకునే మాత్రం చెప్తాను. నీ ఫోన్ తిరిగి ఎందుకు ఇచ్చేసారో చెప్పనా? అది ఒకవేళ బాగు చేయించుకున్నా కూడా ఒక 10,000 అవుద్ది. అదేదో కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు కదా, నీ ఫోన్ నీకు ఇచ్చేసి ఉంటాయి. సో ఇదే మా ఓనర్స్ ఫ్యామిలీ అన్నమాట. చాలా చాలా మంచోళ్ళు కాదు. ఇగో ఈ వజ్రం అయితే అస్సలు మంచిది కాదు. మా అంకుల్ అయితే చాలా 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 ఏంటి గ్రీన్ ఫ్లాగ్. ఈయన కూడా మంచోడు కాదు. ఇగో వాళ్ళ కొడుకు ఈయన ఇంకా పెద్ద దొంగ, అది నన్ను కొడతాడు. ఎప్పటి నుంచో బ్లాగ్ లో వీళ్ళు ఇరికించాలి అనుకుంటాను. ఇప్పుడు టైం దొరికింది. కాకపోతే మా అంకుల్ ఉంటే ఇంకా బాగుంది కదా. రేపు ఓకే. సో చూసారు కదా ఆవులు ఉన్న ఏరియా, కానీ ఎంత నీట్గా ఉంటుందంటే చాలా నీట్గా ఉంటుంది. ఇది మొన్నే పుట్టింది, నేను చూసాను ఆ రోజు. ఇది చిన్నపిల్ల, ఇంకా పెద్ద ఉంది. అండ్ ఇక్కడ ఒక జాంకాయ చెట్టు ఉంటుంది, అది నేనే ఇచ్చాను. తర్వాత ఇంకా తేవాలి, ఇంకా చాలా మొక్కలు తేవాలి. అండ్ అది వచ్చేసి బ్లూబెర్రీ మొక్క, ఇది కూడా నేనే నాటాను. ఈ పూలు ఎప్పుడు కాస్తూనే ఉంటాయి. అది మామిడి చెట్టు అండ్ బంతి పూలు అంకుల్ నాటారు. ఇవన్నీ అంకుల్ కూడా ఉంటే బాగుండు. ఎంత నీట్గా ఉంటుందంటే నా ఫేవరెట్ పాప. నేను వచ్చినప్పుడు ఇంకా బుజ్జిగా అసలు పాకరేదే కాదనమాట. ఈ ప్యాకింగ్ ఒక నడిచేస్తా. ఎవరు దిష్టి పెట్టకండి ప్లీజ్. ఇవే ఆవులు 1 2 3. అది ఒక బేబీయే కానీ కొంచెం పెద్ద బేబీ. సో ఆంటీ రోజు వీటిని ఇక్కడ తీసుకొచ్చి మార్నింగ్ పెట్టి ఈవినింగ్ తీసుకెళ్ళి అన్నీ చూసుకుంటారు అనమాట. సో ఫైనలీ దిస్ ఈజ్ మై వ్లాగ్ కంప్లీటెడ్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇంకా వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీ అందరికి ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది నేను ఎందుకు వైజాగ్లో లేను, ఇక్కడ ఉన్నాను, ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను. సో వీటన్నిటికీ కంక్లూజన్ దొరికింది. ఇంకా అడగరు అనుకుంటున్నాను. ఇంకా అంటే మేబీ వ్లాగ్స్ చేయలేకపోవచ్చు, కొన్ని పబ్లిక్ ప్రాంక్స్, రియాక్షన్స్ మీరు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఏమో చూద్దాం. రీచ్ అవుతామేమో, సక్సెస్ అవుతామేమో. బట్ చాలా రోజులు అయింది కదా, 3 months పైన అయిపోతుంది. సరే ఒకసారి నోటిఫికేషన్ సింబల్ని ఆఫ్ చేసి ఆన్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లవ్ యూ ఆల్, బాయ్.